తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని మీద రియాక్ట్ అయ్యారు. అంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎన్డీఏ కూటమిలో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏకి అంటే బీజేపీకి మీకు ఎలాంటి వ్యత్యాసం ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఒక మానవీయ కోణంలో ఒక మనిషిగా, ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె స్పందించినటువంటి తీరు చాలా అద్భుతమని అనిపిస్తుంది. ఒకసారి మనకు తెలుసు అన్నా లెజినోవా గారి గురించి, లేదా మార్క్ శంకర్ గారికి సంబంధించినటువంటి దాని మీద కూడా చాలామంది సైకో బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూసాం. దీన్ని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె స్పందించింది అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా స్పందించింది అనుకోవచ్చు, ఒక సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ గారు అదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులుగా కూడా స్పందించిందని కూడా అనుకోవచ్చు. ఏమని స్పందించారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కమెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేయటం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి అన్నదానం ట్రస్ట్కి విరాళం ఇచ్చి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసే వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి అని చెప్పి ఆమె ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో చాలా విషయాలు మనం చూసుకుంటే, దేశం కాని దేశం నుంచి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమాత్రం తెలియనటువంటి ఒక మహిళ మన ఇక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని, సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని గౌరవించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, అది కూడా వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఏదైతే యాక్సిడెంట్ నుంచి ఆ దేవుడికి మొక్కుకుంటే దాని నుంచి బయటపడేసినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని నమ్మి అక్కడికి వెళ్ళి నిలువెత్తు ఆమె మొత్తం కంప్లీట్గా తలనీలాలు సమర్పించడం అనేది కూడా చాలా మంచి అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది మగవాళ్ళు కూడా పూర్తిన తలనీలాలు సమర్పించాలంటే సిగ్గుపడుతున్నటువంటి ఈ రోజుల్లో ఆడవాళ్ళకైతే చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో పుట్టి మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి ఎంతోమంది మహిళలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం లేదు. మగాళ్ళు కూడా సిగ్గుపడుతున్నటువంటి ఈ టైంలో ఒక ఇతర దేశస్థురాలు అయ్యుండి, పుట్టుకతోనే వేరే మతం సంబంధించినటువంటి వ్యక్తి అయ్యుండి, హిందూ మతాన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాలను ఆమె బలంగా నమ్మి వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మనం ఆ కొడుకు రూపంలో ఆ కొడుకుకి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదాన్ని బయటకు తీసుకుని రావడంలో చూసాం. అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆమె తలనీలాలు సమర్పించి 17 లక్షల రూపాయలు డొనేషన్ అన్నదానానికి ట్రస్ట్కి ఇచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆమె స్వయంగా అన్నదానం చేసి వాళ్ళతో వచ్చినటువంటి భక్తులతో, సామాన్య భక్తులతో ఆమె కూడా కూర్చుని చాలా హుందాగా ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటెత్తు అర్థంలాగా సనాతన ధర్మం యొక్క బలమైనటువంటి ఒక శక్తికి నిదర్శనంలాగా ఆమె వచ్చి కూర్చొని ఆ అన్నాన్ని తింటూ అందరితో కలిసి ఉంటూ భక్తిని ప్రదర్శిస్తే దాని మీద కూడా ట్రోల్స్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులను ఏమనాలో మనకు తెలియట్లేదు. ఈరోజు విజయశాంతి గారు రియాక్ట్ అవ్వడాన్ని కూడా మనం ఈ రకంగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అసలు పడదు. కానీ ఒక సినిమా ఇండస్ట్రీ పరంగా అనుకోవచ్చు, లేదంటే కనుక ఒక మానవీయ కోణంలో పవన్ కళ్యాణ్ గారి భార్య పైన చేస్తున్నటువంటి ఇలాంటి ట్రోల్స్ని ఖండించాల్సింది, అన్ని పార్టీలు ఒకటి అవ్వాల్సింది అనేది ఇక్కడ ఆమె ప్రదర్శించినటువంటి తీరుకు మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కూడా దీనిని ఇంకా ట్రోల్స్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, గతంలో మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆమెను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అమ్మ నిజంగానే మీరు చేసినటువంటి మంచిదే, అది పర్సనల్ విషయం. వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి మొక్కుని తీర్చుకుంటున్నటువంటి ఒక విదేశీరాలుగా చూడొచ్చు, ఇతర మతస్థురాలుగా చూడొచ్చు.
దాన్ని కూడా తప్పుపడుతున్నటువంటి దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఉంటారేమో అనిపిస్తుంది. ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉండదు. దీని మీద కూడా విమర్శలు చేయటువంటి, ఆమె ఒక నమ్మకంగా వచ్చింది, ఆమె మొక్కు తీర్చుకుంది, దాని మీద కూడా ట్రోల్స్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయని అనేది. ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతర వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వేరే భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తి దీన్ని ఆమె సపోర్ట్ చేస్తూ అటు ఒక మహిళగా సాటి మహిళకు ఇతర అంటే వేరే వ్యక్తులు చేస్తున్నటువంటి ట్రోల్స్కి ఆమె సపోర్ట్ చేశారంటే, మద్దతు పలికారంటే అనాలి జీనోవా గారికి ఆలోచించండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళగా మర్చిపోయి మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి భార్యను ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం ఆలోచించుకోవాలి. అంటే పార్టీలు వేరై ఉండొచ్చు, ఏదైనా వేరై ఉండొచ్చు, కానీ ఇక్కడ స్టాండ్ అవ్వాల్సింది మన ధర్మం పైన. మనకు ఉండేటువంటి ఈ అద్భుతమైనటువంటి వసుదైక కుటుంబం, మేము ఎక్కడి వరకైనా వస్తాం, మా జోలికి వస్తే మేము ఒకటవుతాం అనేది చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇలా తయారవటాన్ని నిజంగా విజయశాంతి గారిని చూసి నేర్చుకోవాలేమో అనిపిస్తుంది.